హలో మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే సోషల్ స్టడీస్లో విజయనగర సామ్రాజ్యం గురించి కొన్ని బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా మొదటిది చూసినట్లయితే విజయనగర సామ్రాజ్య స్థాపనకు ప్రేరణనిచ్చిన గురువు లేదా విద్యానిధి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, విద్యారణ్య స్వామి. నెక్స్ట్ వన్, క్రింది వారిలో ఎవరిని అభినవ్ భోజ, ఆంధ్ర భోజ అని పిలుస్తారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ వన్, విజయనగర కాలంలో ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయం ఎక్కడ ఉంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, హంపి. నెక్స్ట్ వన్, గజబేటెకార, ఏనుగులను వేటాడేవాడు అనే బిరుదు కలిగిన విజయనగర రాజు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, రెండో దేవరాయలు. ఇతననే ప్రౌఢ దేవరాయలను కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పర్షియా రాయబారి అబ్దుల్ రజాక్ ఎవరి కాలంలో వచ్చాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, రెండవ దేవరాయలు. ఆప్షన్ బి, రెండవ దేవరాయల కాలంలో అబ్దుల్ రజాక్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ వన్, విజయనగర కాలంలో అమరనాయక వ్యవస్థ దేనికి సంబంధించింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, సైనిక పరిపాలన. సైనిక పరిపాలన. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ మనుచరిత్ర కావ్యాన్ని అల్లసాని పెద్దన ఎవరికి అంకితమిచ్చాడు? దీని యొక్క సరైన సమాధానం శ్రీకృష్ణదేవరాయలకి. ఎవరికి ఇచ్చారండి? శ్రీకృష్ణదేవరాయలకి. నెక్స్ట్ వన్, కాళహస్తి మహత్యం గ్రంథ రచయిత ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, దూర్జటి. ఆప్షన్ బి, దూర్జటి. నెక్స్ట్ వన్, తల్లికోట యుద్ధం సమయంలో విజయనగర సైన్యానికి నాయకత్వం వహించింది ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, ఆలియ రామరాయలు. తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? 1565లో జరగడం జరిగింది. నెక్స్ట్ వన్, రాయవాచకం అనే గ్రంథం ఎవరి పరిపాలన గురించి వివరిస్తుంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి, శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి, 1336. ఎవరు స్థాపించారండి? హరిహరరాయలు, బుక్కరాయలు. ఎవరి సహాయంతో? విద్యారణ్య స్వామి సహాయంతో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల సరైన వరుస క్రమం ఏది? దీనిని సరైన ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి. ఆప్షన్ బి దీని యొక్క సరైన ఆన్సర్. సంగమ, సాలువ, తులువ, అరవీటి వంశస్థులు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? దీని యొక్క సరైన ఆన్సర్ అల్లసాని పెద్దన. ఎవరండి? అల్లసాని పెద్దనను ఆంధ్ర కవితా పితామహుడు అని పిలవడం జరుగుతుంది. ఈయన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. ఎవరండి? అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. నెక్స్ట్ వన్,
శ్రీకృష్ణదేవరాయలు రచించిన అముక్తమాల్యద గ్రంథం ఏ భాషలో ఉంది? దీని యొక్క సరైన ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి తెలుగు. ఆప్షన్ సి తెలుగు. ఇది విష్ణు చిత్తుని కుమార్తె గోదాదేవి కథ. చూడండి, ఇది దేనికి సంబంధించింది అంటే విష్ణు చిత్తుని కుమార్తె అయిన గోదాదేవి కథే మన అముక్తమాల్యద. నెక్స్ట్ వన్. విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రసిద్ధ యూరోపియన్ యాత్రికుడు నికోలో కోంటే ఏ దేశస్థుడు? దీని యొక్క సరైన సమాధానం ఇటలీ. ఇటలీకి చెందిన ప్రసిద్ధ యూరోపియన్ యాత్రికుడు నికోలో కోంటే. నెక్స్ట్ వన్. తల్లికోట యుద్ధము, రాక్షసి తంగడ యుద్ధము ఏ సంవత్సరంలో జరిగింది? ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఎప్పుడు జరిగిందండి అంటే 1565లో జరిగింది. నెక్స్ట్ వన్. విజయనగర రాజుల కాలంలో బంగారు నాణేలను ఏమని పిలిచేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి వరహాలు. వరహాలు అని పిలవడం జరిగింది. నెక్స్ట్ వన్. దేశ భాషలందు తెలుగు లెస్స అని కవి ఎవరు? దేశ భాషలందు తెలుగు లెస్స అన్న కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్ వన్. హంపీలోని ప్రసిద్ధ విఠలాలయం మరియు హజారా రామస్వామి ఆలయాలను నిర్మించిన రాజు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి శ్రీకృష్ణ దేవరాయలు. ఎవరండి? శ్రీకృష్ణ దేవరాయలు. నెక్స్ట్ వన్. క్రింది వాణిలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో లేని కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి శ్రీనాథుడు. ఈ శ్రీనాథుడు అనే వ్యక్తి రెండో దేవరాయల ఆస్థానంలో ఉన్న కవి. అంటే రెండో దేవరాయలనే ప్రౌఢ దేవరాయలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. విజయనగర పరిపాలనలో జిల్లా స్థాయి విభాగాన్ని ఏమని పిలిచేవారు? దీని యొక్క సరైన ఆన్సర్ ఆప్షన్ బి నాడు. చూడండి, ఆప్షన్ బి నాడు అని పిలవడం జరిగింది. ఇక్కడ చూడండి, సామ్రాజ్యాన్ని ఏ విధంగా విడదీసేవారంటే మండలాలు, నాడులు, స్థలాలు, ఆ విధంగా వారి యొక్క రాజ్యాన్ని విభజించడం జరిగింది. ఇక్కడ మండలం అంటే రాష్ట్రము, స్థలము అంటే తాలూకా. అదే జిల్లా స్థాయి విభాగాన్ని అయితే నాడు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. సైనిక సేవలకు ప్రతిఫలంగా నాయక రాజులకు ఇచ్చే భూములను ఏమనేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి అమరం. చూడండి, సైనిక సేవలకు ప్రతిఫలంగా నాయక రాజులకు ఇచ్చే భూములను అమరము అనే పిలవడం జరిగింది. నెక్స్ట్ వన్. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి జ్ఞాపకార్థం నిర్మించిన నగరం ఏది? దీని యొక్క సరైన సమాధానం నాగలాపురం. ఏమిటండి? నాగలాపురం. ఇతని యొక్క తల్లి నాగలాంబ. ఈ నాగలాంబ పేరు మీదనే నాగలాపురం అనే నగరాన్ని నిర్మించడం జరిగింది. నెక్స్ట్ వన్. అష్టదిగ్గజాలలో స్త్రీ కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్యం రాసిన కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి దూర్జటి. నెక్స్ట్ వన్. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర రాజధానిని హంపి నుండి ఎక్కడకు మార్చారు?
దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి పెనుకొండ. ఎక్కడికి మార్చారండి? పెనుకొండ. పెనుకొండ తర్వాత చంద్రగిరికి మార్చడం జరిగింది. నెక్స్ట్ వన్, విజయనగర కాలంలో విదేశీ వాణిజ్యానికి ముఖ్యంగా గుర్రాల దిగుమతికి ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి బత్కల్. ఆప్షన్ బి బత్కల్ తీరం. బత్కల్ రేవు పట్టణం అనేది గుర్రాల దిగుమతికి ప్రసిద్ధి చెందిన రేవు పట్టణం. ఇది ఎక్కడుందంటే పశ్చిమ తీరంలో ఉండడం జరిగింది. ఎక్కడుందండి? పశ్చిమ తీరంలో ఉండడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రసిద్ధ పాండురంగ మహత్యం గ్రంథ రచయిత ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ వన్, విజయనగర రాజుల ప్రధాన రాజముద్ర ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి వరహం. నెక్స్ట్ వన్, అముక్తమాల్యద గ్రంథానికి గల మరొక పేరు ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం విష్ణు సిత్తీయం. విష్ణు సిత్తీయం. నెక్స్ట్ వన్, విజయనగర రాజుల కాలంలో అయ్యగార్ల వ్యవస్థ దేనికి సంబంధించింది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి గ్రామ పరిపాలన. దేనికి సంబంధించిందంటే గ్రామ పరిపాలన. నెక్స్ట్ వన్, ఇందులో చూడండి, గ్రామాల్లో 12 మంది అధికారులతో కూడిన వ్యవస్థను అయ్యగార్లు అని పిలవడం జరుగుతుంది. ఎంతమంది అండి? 12 మంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే, అష్టదిగ్గజాలలో పిల్లన గ్రోవి అనే బిరుదు కలిగిన కవి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి నంది తిమ్మన. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యంలో రాయసం అంటే ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి రాజు ఆజ్ఞలను రాసే కార్యదర్శి. రాజు ఆజ్ఞలను రాసే కార్యదర్శిని రాయసం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, శ్రీకృష్ణదేవరాయలు ఏ యుద్ధంలో గజపతులను ఓడించి కళింగ విజయ స్తంభాన్ని స్థాపించాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ డి పొట్నూరు యుద్ధం. ఆప్షన్ డి పొట్నూరు యుద్ధము. నెక్స్ట్ వన్, విజయనగర కాలంలో ప్రసిద్ధ లేపాక్షి చిత్రకళ ఏ శైలికి చెందుతుంది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ ఏ ద్రవిడ శైలి. నెక్స్ట్ వన్, వరదాంబిక పరిణయం అనే సంస్కృత కావ్యాన్ని రచించిన కవయిత్రి ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి తిరుమలాంబ. ఆప్షన్ బి తిరుమలాంబ. నెక్స్ట్ వన్, విజయనగర కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు? దీని యొక్క సరైన సమాధానము శిస్తు లేదా సిద్ధాయం. శిస్తు లేదా సిద్ధాయం. చూడండి, సాధారణంగా 1/6 వంతు వసూలును శిస్తు లేదా సిద్ధాయం అని పిలవడం జరిగింది. నెక్స్ట్ వన్, మధుర విజయం అనే గ్రంథాన్ని రచించిన గంగాదేవి ఎవరి భార్య? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి కంపరాయులు భార్య. ఎవరి భార్య అండి? ఈ గంగాదేవి అనేది కంపరాయులు భార్య. ఈమె మధుర విజయం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది.
నెక్స్ట్ వన్, విజయనగర రాజులు ఏ దైవాన్ని తమ కులదైవంగా ఆరాధించేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి విరూపాక్షుడు. విరూపాక్షుడు విజయనగర రాజుల కులదైవంగా ప్రసిద్ధి చెందారు. నెక్స్ట్ వన్, క్రింది వారిలో విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన చివరి విదేశీ యాత్రికుడు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి సీజర్ ఫ్రెడరిక్. సీజర్ ఫ్రెడరిక్. నెక్స్ట్ వన్, విజయనగర కాలంలో భూమి శిస్తును ఏమని పిలిచేవారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి సిద్ధాయం లేదా శిస్తు. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు డొమింగ్ ఫేజ్ ఎవరి కాలంలో వచ్చాడు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు. ఆప్షన్ బి శ్రీకృష్ణదేవరాయలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఎవరు సంస్కృతంలో వరదాంబిక పరిణయం కావ్యాన్ని రచించారు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి తిరుమలాంబ. ఆప్షన్ బి తిరుమలాంబ. నెక్స్ట్ వన్, కళాపూర్ణోదయం మరియు రాఘవ పాండవీయం గ్రంథాల రచయిత ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి పింగళి సూరణ. నెక్స్ట్ వన్, క్రింది వారిలో మూడు సముద్రాల అధిపతి త్రై సముద్రేశ్వర అని పిలువబడిన తొలి విజయనగర రాజు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి మొదటి బుక్కరాయలు. ఆప్షన్ బి మొదటి బుక్కరాయలు. నెక్స్ట్ వన్, విజయనగర రాజులు సామాన్యంగా ధరించే ఇందు రాయ సురత్రాణ అనే బిరుదుకు అర్థం ఏమిటి? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ బి హిందూ రాజుల్లో సుల్తాన్ వంటివాడు అని అర్థము. ఇక్కడ చూసినట్లయితే సురత్రాణ అంటే సుల్తాన్ అని అర్థము. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్య స్థాపకుడైన మొదటి బుక్కరాయులకు ఉన్న విశిష్ట బిరుదు ఏది? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ వన్, ఆప్షన్ ఏ వైదిక మార్గ ప్రతిష్టాపనాచార్య. వైదిక మార్గ ప్రతిష్టాపనాచార్య. నెక్స్ట్ వన్, యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య అనే బిరుదును శ్రీకృష్ణదేవరాయలు ఏ సందర్భంలో పొందారు? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ సి బీదర్ సుల్తాన్ మహమ్మద్ షాను తిరిగి అధికారంలో కూర్చోబెట్టినప్పుడు. ఎప్పుడండి? బీదర్ సుల్తాన్ మహమ్మద్ షాను తిరిగి అధికారంలో కూర్చోబెట్టినప్పుడు. నెక్స్ట్ వన్, విజయనగర సామ్రాజ్యంలో అతిపెద్ద పరిపాలనా విభాగం ఏది? దీని యొక్క సరైన సమాధానము మండలము. ఆప్షన్ ఏ మండలం. చూడండి, ఇక్కడ సామ్రాజ్యాన్ని మండలాలుగా, మండలాలని నాడులుగా, నాడులని స్థలాలుగా విభజించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ సామ్రాజ్యాన్ని మండలాలుగా విభజించారు కాబట్టి ఇదే అతిపెద్ద పరిపాలన విభాగం. నెక్స్ట్ వన్, హరిహర మరియు బుక్కరాయలు మొదటి
ఎవరి వద్ద సేనానులుగా పనిచేశారు? దీని యొక్క సరైన సమాధానము ఆప్షన్ ఏ కాకతీయులు. వీళ్ళిద్దరూ కూడా రెండవ ప్రతాపరుద్రుడు వద్ద సేనానులుగా పనిచేయడం జరిగింది. నెక్స్ట్ వన్, గజపతి వంశస్థులతో యుద్ధం చేసిన విజయనగర రాజు ఎవరు? దీని యొక్క సరైన సమాధానం ఆప్షన్ సి శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు. చూడండి, ఇక్కడ ఒడిశాకు చెందిన గజపతులను ఓడించి కటక్ వరకు విజయయాత్ర సాగించి పొన్నూరు వద్ద విజయ స్తంభాన్ని పాతారండి. పొన్నూరు వద్ద విజయ స్తంభాన్ని పాతింది ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.